శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్. ఈ రోజు మీకు ఒక ఎప్పటి నుంచో చాలా మంది ఇది చేయవా అంటే నేను చూసి చూడనట్టు ఆ కమెంట్స్ ని పక్కకు చెప్పేస్తున్నాను. కానీ తప్పనిసరి మా వాళ్ళు కూడా, మా ఫ్రెండ్స్ కూడా నీకు ఇంత అందమైన కిచెన్ ఉంది నువ్వు చూపించు అని చెప్పేసి అనేసరికి సరే కాదనలేకపోయాను. ఎట్ ది సేమ్ టైం మీకు కూడా మా కిచెన్ చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొత్తగా కిచెన్ కట్టించుకునే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. వెల్కమ్ టు శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్, వెల్కమ్ టు మై కిచెన్ టూర్. ఆగండి, ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి. కిచెనే కదా, కిచెన్కి డోర్ ఎందుకు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ మాకు హాల్ ఉంది. ఇక్కడ ఎవరైనా కూర్చున్నారనుకోండి మొత్తం పబ్లిసిటీ నాకు ఇష్టం లేదు. అందుకనే నాకు పబ్లిసిటీ చాలా ఎక్కువ, పబ్లిసిటీ పిచ్చి అనుకుంటారు. కానీ నాకు కూడా డోర్స్ అంటే చాలా పిచ్చి సుమి. సో ఈ డోర్ ఎందుకు పెట్టించుకున్నానంటే మేము మా ఫ్రెండ్స్కి ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ అప్పుడు కేక్స్ అవన్నీ ప్రైవసీగా అంటే లైక్ సీక్రెట్గా దాస్తూ ఉంటాం అనమాట. అప్పుడు ఆ పార్టీస్కి అలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు బయట కూర్చున్న వాళ్ళందరికీ ఇదంతా కనిపించకూడదని చెప్పి ఇక్కడ ఒక అద్దం డోర్ పెట్టించుకున్నాను. ఆ అద్దం డోర్ కూడా మొత్తం ఇదేంటి ఓపెన్గా అంటే అన్నీ కనిపించేటట్టు కాకుండా కొంచెం బ్లర్ వచ్చేటట్టు బ్యాంబూ అనేది అదృష్టానికి చేసినాం. సో కావాలని బ్యాంబూ వచ్చేటట్టు ఆ డిజైన్ పెట్టించుకున్నాను అనమాట. సో ఇది నా సెలెక్షన్. అండ్ ఆల్సో దీనికి ఇలా ప్లెయిన్గా ఉంటే బాగాలేదు కదా అని చెప్పి మాదంతా ఇంట్లో వైట్ డామినేషన్ ఉంటుంది. ఇదని మా సొంత ఇల్లు, చెప్పడం మర్చిపోయాను, ఇది నా సొంత ఇల్లు. సో ఇలా కొంచెం వుడ్ ఫినిషింగ్ ఇలా ఇచ్చాను చాలా. ఇక్కడే పక్కనే ఒక ఇది కూడా ఉంటుంది అనమాట. ఎవడైనా వస్తే కిచెన్లో ఎవడైనా డిస్టర్బ్ చేస్తే నన్ను పాడ్ అని ఒక్కటి కొడితే, అంటే నేను చేసింది తినాలి, నేను చేసిన తర్వాత అది బాగుంది అనాలి, లేకపోతే పగిలిపోద్ది. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బా సరే, వెల్కమ్ టు కిచెన్. A few moments later. ఏంటి ఇంకా లేటు, ఇంకా రాలేదేంటి మా కిచెన్ లోకి? వచ్చేయండి, సర్దేశాను అన్ని. మూడ్ ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏంటి ఇలా బాగా రెడీ అయిపోయావు? ఎప్పుడు మీ ఇంట్లో వంట చేసుకునేటప్పుడు ఇలా జిడ్డు మొహం కాకోకుండా ఇలా ఫ్రెష్గా ఉంటావా అంటే మరి దేవతలు ఎలాగే ఉంటారు, మరి ఎప్పుడు మేకప్ తో ఉన్నట్టు ఉంటారు. మరి సరే, ఇలా కిచెన్ లోకి ఎంటర్ అవ్వగానే రైట్ మంచిది కాబట్టి రైట్ తీసుకుంటే ఎప్పుడు నేను ఒక 3 ప్లేసెస్ లో అయితే కిచెన్ టవల్స్ పెడతాను. ఇలాంటి టవల్స్ ఎందుకంటే నాకేమో అంటే మన ఆడోడుకున్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? నా మసిగుడ్డో అని ఎత్తుకుంటా కదా. అందుకనే నేను ఏం చేస్తానో తెలుసా, ఎక్కడ ఒక 3 ప్లేసెస్ లో పెడతా. అది ఎవరైనా సరే, మేడ్ అయినా సరే, ఇంట్లో వచ్చిన మా ఫ్రెండ్స్ అయినా సరే, ఎక్కడున్నదో అక్కడే పెట్టాలన్నమాట. అది తీసి అక్కడెక్కడ మార్చారో నాకు వచ్చేస్తుంది ఫోన్ అనమాట. సో కిచెన్ టవల్ కదా అది. ఇక్కడ నేను ఒక ట్రే అరేంజ్ చేసుకుని, ట్రేలో కూడా చెక్క కాబట్టి ఒకవేళ వాటర్ పడిపోతే ఆ డ్రాప్స్ కి ట్రే ఎక్కడ పాడైపోతుందో అని అడుగున ఒక మ్యాట్ వేసుకుని దాని మీద ఈ గాజు గ్లాసులు అందుబాటులో పెట్టుకున్నాను. యాక్చువల్లీ నాకు గాజు సామాను అండ్ ఆల్సో పింగాణి సామాను చాలా ఉంది, దాని పెద్ద కబోర్డే కట్టించుకున్నాను. ఇక్కడ కిచెన్ లో మీకు ఎక్కడా అది కనిపించదు, అది సెపరేట్ గా బయట ఉందన్నమాట. సో ఇక్కడ చాలా కుట్టి, ఇట్స్ నాట్ వెరీ కుట్టి, ఇట్స్ అ బిగ్ వన్. ఫర్ మీ ఇట్స్ అ హ్యూజ్. చాలా ఇంత పెద్ద కిచెన్ ఉన్నది నేను ఈ మధ్య కాలంలో నేనైతే చూడలేదు. నేను కావాలని ఇది కట్టించుకున్నాను ఇలాగా ఈ ప్లేస్ లో. సో ఇక్కడ గాజు గ్లాసులు పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం చిరుతిండి ఏమైనా ఉంటే ఇది ఒక బాక్స్ లో వేసుకున్నాను. చాలా మంది బిస్కెట్లు కొంచెం ఓపెన్ చేసేసి వేస్ట్ చేసేస్తూ ఉంటారు, నేను అలా చేయను. బాక్స్ లో వేసుకుని చక్కగా ఇలా సర్దుకుంటాను అనమాట. ఇవేమో డెకరేటివ్ పీసెస్, ఏదో తాగేస్తాను అని చెప్పేసి మీరేం అనుకోక్కర్లేదు, దీంట్లో ఏమి లేదు, ఎంప్టీ. ఓకే, మొన్నే అరబ్ సెట్ గారు పంపించారు మాకు ఇది. అరబ్ సెట్ గారు కొంచెం వైన్ తాగుపిల్ల కొంచెం నలబడిపోతున్నావు అని చెప్పేసి అంటేనే సేట్ గారి కోసం షేక్ గారి కోసం తాగుతున్నాను. అదేదో రంగస్థలంలో పాటలో ఉంది నాపది, జిల్ 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 అన్నట్టు, జిగిల్ రాణి. సో ఇది డెకరేటివ్ పీస్. పక్కనే ఒక వాటర్ బాటిల్ ఉంటుంది, ఇందులో హాట్ వాటర్ అండి ఎప్పుడు నాకు అందుబాటులో ఇక్కడ పెట్టుకుంటాను. నేను ఎక్కువ గోరువెచ్చని నీళ్లు తాగితే కొంచెం ఫ్యాట్ తగ్గుతుంది అంటారు, కానీ ఏ మూల ఎంత 1 ఇంచు అస్సలు తగ్గట్లేదు ఈ మధ్య కాలంలో. ఇక్కడ నేను వాంటెడ్లీ మా ఇంట్లో పార్టీస్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, అండ్ ఆల్సో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ కాక్టైల్స్, మాక్టైల్స్ తాగాలనుకున్నా అనుకోకపోయినా
ఇలాంటి గ్లాసెస్ ఉంటే కనుక ఏదైనా తాగడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. బ్లూ డ్రింక్స్, గ్రీన్ డ్రింక్స్, రెడ్ డ్రింక్స్, ఎల్లో డ్రింక్స్ ఏదైనా వేసుకుని తాగొచ్చు. సో అది కింద మీద పడతాయి అని చెప్పేసి ఇలా స్టాండ్స్ అరేంజ్ చేసుకుని చాలా బాగా నీట్గా సర్దుకున్నాను అనమాట. అంటే కిచెన్ టూర్ అనగానే సెలబ్రిటీలు అందరూ ముందు రోజు చేసే పని ఏంటో తెలుసా? తొంగడలే. అసలు చెప్పలా ఉంటుంది మామూలుగా అయితే. కిచెన్ టూర్ అనగానే అబ్బో మా ఇల్లేనమ్మా ఇంత బాగుంటుంది, మీ ఇల్లేంటమ్మా అంత దగ్గరగా ఉంటుంది అన్నట్టు ఉంటుంది. అంటే నేను కూడా కొంచెం సర్దుతాను అనుకోండి. అంటే రెగ్యులర్గా నేను సర్దుతాను. ఈ రోజు కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఇంకొంచెం బాగా సర్దాను, అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉండటం కోసం. ఇది వచ్చి బ్లెండర్ అండి, నేను మీకు చెప్పక్కర్లేదు. ఇది ఎయిర్ ఫ్రైయర్, మీకు తెలుసు. నూనె ఒక్క చుక్క వాడకోకుండా ఏ పావతలు పడేస్తుంది. నేను ఏపుతాను కదా మొత్తం. ఎవరినైనా కావాలంటే ఇలా ఏపుడు రాని, నేను మామూలుగా కాదు. సో ఆ తర్వాత ఇది శాండ్విచ్ టోస్టరు, ఇదేమో ఇదేంటి అన్నం కుక్కరు, ఎలక్ట్రికల్ కుక్కరు. నా దగ్గర అన్ని రకాల కుక్కర్స్ ఉంటాయి, 4-5 రకాల కుక్కర్లు ఉంటాయి. ఏదో తొక్కేసుకున్నాను. ఇక్కడ ఒక స్టూల్ కూడా ఉంటుంది, ఎందుకంటే మనం అసలే చాలా హైట్ కదా, అమితాబ్ బచ్చన్ హైట్ మనం. సో అంతో కాబట్టి అప్పుడప్పుడు కొంచెం నిచ్చెన లెక్కుతూ ఉంటాం అనమాట. అలాగే కింద కూర్చుని ఏదో దంచుకునేదో లేకపోతే తోముకునేదో తుడుచుకునేదో ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా ఒక స్టూల్ పడేసుకుంటే దాని మీద కూర్చుని ఉండొచ్చు. ఇంట్లో కిచెన్లో ఎప్పుడు ఒక స్టూల్ ఉండదు. అంటే చాలా మంది ఆంటీలకు ఇప్పుడు 35 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు, అదేంటో మరి నాకు విచిత్రాలు అర్థం కాదు. 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి మిక్సీలోనూ అదేంటి వాషింగ్ మిషన్లోనూ ఇంకా అంట్లు తోముకోవడం కూడా మానేశారమ్మా. ఈ మధ్య దానికి కూడా మిషన్ పెట్టేసుకున్నారు. అన్నీ బాగున్నాయి కానీ ఈ తక్కువ రేటు మిక్సీ ఏంటి అని అనుకుంటున్నారా? హౌస్ వార్మింగ్ పార్టీకి నా దగ్గర చాలా ఎక్కువ రోజులు పనిచేసి మానేసిన ఒక ఆంటీ నాకు ఇది గిఫ్ట్ ఇచ్చింది అనమాట. సో అది నేను పక్కన పెట్టేయడం ఇష్టం లేక, తన మీద ఉన్న ఇష్టంతో నేను ఇది దాన్ని యూజ్ చేస్తున్నాను. సో ప్రేమ కన్నా కాస్ట్లీది ఏది ఉండదు ప్రపంచంలో అనేది నా ఫీలింగ్. ఇది వేడి నీళ్ళు కాసుకుంటారు కదా, వేడి నీళ్ళు లోపల నీళ్ళు వేసేసుకుని కొంచెం స్విచ్ చేసుకుంటే చాలు, వేడి ఓ బుస్ 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 బుస్. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా మనం వచ్చేస్తుంది. ఏమనుకుంటున్నారు? అది ఎప్పుడు అది మన ఇంట్లో ఉండాలి. పిల్లలకి ఏమైనా రొంప పట్టినా, మొగుడికి ఏమైనా కొంచెం వెచ్చగా ఉన్నా గవ్వగా వేడి నీళ్ళు కాసివ్వాలి కదా, మరి మంచిది చెడ్డది చూసుకోవాలి కదా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఆ పక్కనే ఎప్పుడైనా అందరి ఇళ్లలో జరిగే ఏంటిదంటే ఒక యాక్సిడెంట్, తొందరగా గ్యాస్ అయిపోతే ఏం చేయాలో అర్థం కాదు. అయ్యో ఏడా గ్యాస్ పై అయిపోయింది, గ్యాస్. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏమండి ఎక్కడ గ్యాస్ బండ్ అయిపోయింది, వంట సగంలో ఆగిపోయిందండి, ఏమండి తొందరగా రండి అని చెప్పి పెద్ద యాక్సిడెంట్ వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. ఈ మధ్య కాలంలో స్పేర్లు వచ్చేసినాయి అమ్మ. మొగుళ్ళు కంటే పెట్టుకోలేం కానీ బండ్లకి అయితే 2 పెట్టుకోవచ్చు. పక్కనే బియ్యం డబ్బా అండి. మేమేం పెద్ద ఎక్కువ అంత అన్నాలు తినవు, మరి స్లిమ్గా ఉండాలి కదా, అందుకని కొంచెం చిన్న డబ్బా పెట్టుకున్నాం అనమాట. ఇంత తినేస్తే మోకాళ్ళు నొప్పులు వస్తాయి అని చెప్పేసి డాక్టర్ గారు అన్నారు, అందుకే. సో నేను యుఎస్లో ఉన్నప్పుడు ఎక్కువ నాకు కనిపించేది అక్కడ ఎక్కువ కలర్స్ వేసుకోరు. డెకోలామ్ అంతా కూడా వైట్ కలర్లో ఉంటుంది, వినీర్ కానీ డెకోలామ్ కానీ వైట్ కలర్లోనే ఉంటుంది. సో నాకు అక్కడ చూసినప్పుడు బాగా నచ్చేది ఏంటంటే ఆ వైట్ కలర్. నాకు వైట్ అంటే పిచ్చి. సో అందుకని మా కిచెన్లో ఏం హడావుడు ఉండదు, ఓన్లీ వైట్ కలరే కనబడుతుంది. మీకు ఎటు చూసిన ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఫస్ట్ కబోర్డ్ నేను ఓపెన్ చేసేగానే ఇక్కడ చూడండి అన్ని మట్టి పాత్రలు పెట్టుకున్నాను నేను. బేసిక్గా మా దగ్గర ఇత్తడి అండ్ ఆల్సో ఇనుము, మట్టి, స్టీలు అన్ని లోహాలతో ఉన్న వంటిల్లు అనమాట మాది. సో ఫస్ట్ మన్ను అంటే బంగారం కాబట్టి, భూదేవ్ అంటే రెస్పెక్ట్ కాబట్టి మీకు మట్టి పాత్రలు చూపిస్తున్నాను. ఆ పైనే కొన్ని ట్రేలు పెట్టుకున్నాను అండ్ ఆల్సో కొంచెం స్పేస్ వదిలేసాను. ఏదైనా గబిక్కిన చిరుతిండ్లు కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే డబ్బాలు అక్కడ దోపుకోవడానికి అక్కడ నాకు ఖాళీ ఉండాలన్నమాట. అందుకని ఎక్కువ దానిపైన అంతా నేను ఎక్కువ సర్దలేదు. నెక్స్ట్ కబోర్డ్ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ చూసారు కదా కేక్ స్టాండ్ పెట్టుకున్నాను అండ్ ఆల్సో మీకు చెప్పాను కదా ఇత్తడి నేను వాడతాను అని చెప్పి, ఇది ఇత్తడి కడాయి. ఇక్కడ చూస్తే కనుక సిలికాన్ గరిటెలు, సిలికాన్ బ్రష్లు, అంటే బేకరీకి సంబంధించి మనం కోడిగుడ్డు మిక్స్ చేసుకుంటాం కదా, కోడిగుడ్డు మిక్సింగ్లు అండ్ చాలా ఐటమ్స్ దాంట్లో ఉంటాయి. అంటే కొంచెం పదునుగా ఉండేవి అండ్ పొటాటో చిప్స్ చేసుకునేవి,
అలా రకరకాలవన్నీ నా దగ్గర ఉన్నాయన్నమాట. అవి నేను మీకు ఇప్పుడు చూపించద్దా, దాని వేరేగా చూద్దాంలే. సో ఆ పైన చూసుకుంటే కనుక బేకరీకి అది గ్రైండ్ చేస్తాం కదా, లైక్ ఆ పిండి అంతా మిక్స్ చేసుకునే ఒక మెషిన్, అవన్నీ మెజర్మెంట్స్ మగ్స్, అవన్నీ ఇక్కడ కేక్కి సంబంధించి నేను కేక్ తయారు చేసినప్పుడు ఏమేమి సామాన్లు నాకు అవసరమో ఎక్కువ కన్ఫ్యూజ్. ఇంగ్లీష్లో నీ మొక్క మంట ఎవరినన్నాను అనుకున్నా, మిమ్మల్ని కన్నాను. సో అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. బేకరీకి సంబంధించి, బేకరీ అనాలి, బేకరీ బేక కాదు. ఓయ్ వెనకాల నుంచి ఏం చూస్తున్నారు? ఓహో మీ డైలాగ్ ఏంటో నాకు అర్థమైపోయింది. అక్క కొంచెం అడ్డం లేగుస్తావే, ప్రపంచం కనబడుతుంది, అదే కదా. సరే చూడండి ఇక్కడ ఏం ప్రపంచం ఉందో. ఇక్కడ ఏమున్నాయంటే నేను పొద్దున్నే లెగవగానే తాగుతాను కదా కాఫీలు, కుడుతులు తాగినట్టు తాగుతాను కదా ఆడపిల్లలో. ఏదో చిన్న కప్పిస్తే సరిపోతుందా, ఎంత తాగాలి, అందుకని ఇంత పెద్ద పెద్ద మగ్గులు కొనుక్కున్నాను అనమాట, కలర్ఫుల్గా. అండ్ సమ్ టైమ్స్ చాలా ఫ్యాషనబుల్గా కోల్డ్ కాఫీ తాగుతాం కదా, కోల్డ్ కాఫీ జ్యూస్, మార్నింగ్ పాలకోడ్ జ్యూస్, ఆ పప్పు జ్యూస్, ఏయో అడ్డమైన బోర్డు జ్యూస్లు అన్నీ తాగుతాం డైటింగ్ పేరు చెప్పి. అవి తాగడానికి మరి చుట్టుపక్కల చూడడానికి సెలబ్రిటీ తాగేశారు కదా, మరి ఇలాంటివన్నీ తాగద్దు మరి. అందుకని ఇక్కడ ఇది పెట్టుకున్నాను అనమాట అందుబాటులో, అంటే తాగే ఐటమ్స్ అన్ని. ఈ పక్కన చూస్తే కనుక గ్లాస్ ఐటమ్స్, అంటే గ్లాస్ బాక్సెస్. సో ఈ గ్లాస్ బాక్సెస్ ఎందుకు అని అంటే తెలుసా, ఫ్రిడ్జ్ లో వచ్చి మీరు ఉల్లిపాయలు కానీ ఏదైనా ముక్కలు కోసినప్పుడు కానీ, కూరలు కానీ, చారులు కానీ, పప్పులు కానీ ఏదైనా పెడితే ఫ్రిడ్జ్ వాసన వస్తూ ఉంటుంది. సో ఈ ఎయిర్ టైట్ కంటైనర్స్ లో వేస్తే, ఇది ప్లాస్టిక్ అనుకునేది, ప్లాస్టిక్ కాదు గ్లాస్. నా దగ్గర మీకు ప్లాస్టిక్ నాకు తెలిసి 99.9% మీకు ప్లాస్టిక్ అనేది కనిపించదు. ఏదో చాకులకి దాని వెనకాల ఇచ్చే పిడికి పట్టుకోవడానికి ఏమైనా ప్లాస్టిక్ ఉంటే ఉండొచ్చు కాబట్టి, కానీ ఇది వచ్చి సిలికాన్, యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ ప్లాస్టిక్ ఈవెన్. ఇక్కడ చూస్తే మళ్ళీ అలాగే పింగాణి గిన్నెలు నాకు అంటే ఓవెన్లో పెట్టుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. మీరు ఆ మూత ఓపెన్ చేసి, ఆ బాక్స్ మూత ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు ఓవెన్లో పెట్టేసుకోవచ్చు, హీట్ అయిపోతాయి. అంతేగాని మళ్ళీ ఈ గిన్నెలోంచి ఇంకో గిన్నెలోకి, ఆ గిన్నెలోంచి ఇంకో గిన్నెలోకి అవసరం లేదు. సో ఆ పైన చూస్తే దీంట్లో నేను అప్పుడప్పుడు టీ డికాషన్ కాస్తూ ఉంటాను. అండ్ ఈ బాక్సెస్ వచ్చి నాకు ఫ్రిడ్జ్లో స్టోరేజ్కి, అండ్ ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్. మీకు ఇంకొక పాయింట్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ప్లగ్ పాయింట్స్ ఉంటాయి. ఇగో మూడు ప్లగ్ పాయింట్స్కి 2-3 పాకెట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నేను చాలా మిషనరీ యూజ్ చేస్తాను, లైక్ చాలా ఎలక్ట్రీషియన్ని తినేసి ఇవన్నీ కనెక్షన్స్ పెట్టించుకున్నాను. ఈ ప్లగ్ బోర్డు వేరేగా ఉంటుంది లైట్స్కి, స్విచెస్కి. ఇక్కడ ప్లగ్ బోర్డ్స్ చూస్తే కనుక ఇక్కడ చాలా ప్లగ్ బోర్డ్స్ ఉంటాయి అనమాట. అంటే అప్పుడప్పుడు నాకు కోపం వచ్చినప్పుడు అందులో ఏలు పెట్టేస్తాను అనమాట. నాది కాదు, అవతల వాళ్ళు ఎవరైతే కోపం తెప్పించారో వాళ్ళది. ఇక్కడ అప్పడాల కర్రలు వీటిని మనకి ఎప్పుడు దానికంటూ ఒక ప్లేస్ ఉండదు, అది కింద మీద దొల్లుతూ ఉంటాయి, దాని మీద ఏవో బొద్దింకలు ఎక్కుతూ ఉంటాయి. అందుకని నేను ఏం చేశానంటే ఇలా ఒక స్టాండ్ తీసుకున్నాను, ఆ స్టాండ్ మీద ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. అప్పడాల కర్రలు ఎక్కడ ఉంటాయి, అండ్ ఆల్సో ఆ కింద చపాతీ చేసుకునేది అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. దానికి సెపరేట్గా ఒకటి పెట్టేసి చేశాను. అండ్ ఈ పక్కన కింద చూస్తే కనుక ఉల్లిపాయ స్టాండ్, ఉల్లిపాయలు అవన్నీ, ఇలాంటి కొబ్బరికాయలు ఏవైతే బయట ఉండాలో అవన్నీ బయట ఉంటాయి. అల్లము అండ్ ఆల్సో వెల్లుల్లిపాయలు, బంగాళదుంపలు ఇలా సెపరేట్గా అలా వేసుకున్నాను అనమాట. లాస్ట్ కబోర్డ్, ఇక్కడ నా జిమ్కి నేను వెళ్ళేటప్పుడు ఉండే బాటిల్స్ ఉంటాయి. ఆ పైన ఒక జ్యూసర్ పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ అగైన్ క్లాత్స్, కిచెన్ క్లాత్స్ పెట్టుకున్నాను. అండ్ ఆల్సో జల్లెడ ఎప్పుడు కనబడదు మనకి, అందుకే నేను అన్ని గుర్తుగా నోట్ చేసేస్తాను అనమాట, ఇక్కడే ఉంటాయి సామాన్లు అని. సో కొంచెం స్పేస్ వదిలేస్తాయి, ఎందుకంటే ఎప్పుడు మనం ఏం కూరుకోవాలన్నా ఉండేటట్టు. ఎప్పుడు ప్యాక్డ్ ఉంటే మీరు కొత్త సామాన్లు ఏం కొనుక్కోవడానికి ఉండదు. అందుకే ఇంకా మీరు పైన చూడాలండి, అసలు బండారం అంతా, నా బండారం అంతా పైనే ఉంది. నా బండాగారంలో ఇన్ని వస్తువులు, మరి ఇదంతా నా ఆస్తి. ఏమనుకుంటున్నారు అసలు? కిచెన్ అమ్మాయికి ప్రాపర్టీ అని ఏంటి ఇంట్లో అని అంటే కిచెన్. సో ఇదంతా నేను ఒక్కొక్క దేశం నుంచి, ఒక్కొక్క రాష్ట్రం నుంచి, కొన్ని ప్రాంతాల నుంచి సేకరించిన భాండాగారాలు ఇవన్నీ, వజ్రాలు, వైడూర్యాలు. ఎందుకంటే నా కిచెన్ ఛానల్లో నా కిచెన్కి సంబంధించి నా ఫ్రెండ్స్కి నేను వండే వంట అంటే అంత పిచ్చి కాబట్టి ఇలా ఎక్కువగా వండుకోవాలని చెప్పి పెద్ద పెద్ద భాండాగారాలన్నీ పైన పెట్టుకున్నాను. సో నేను ఒక్కొక్కటి తీయాలన్నారంటే మళ్ళీ చంపేస్తాను. నేను ఇప్పుడు అసలు మొయ్యలేను, నాకు అసలు నీరసంగా ఉంది, అసలు లావ్ ఎక్కిపోయాను, నేను అసలు మొయ్యలేకపోతున్నాను. ఇదంతా కూడా డస్ట్బిన్ బ్యాగ్స్, అగ్గిపెట్లు, పీతాంబరి పౌడర్స్, స్ట్రాలు ఉండాలండి ఇంట్లో. కొబ్బరి బొండాలు తెచ్చుకున్నా, లేకపోతే
గబిక్కిన మీరే ఏదో సోడాలో ఏదో చేసిన జ్యూసులు చేసిన ఉండాలి కాబట్టి స్ట్రాలు రెడీగా ఉన్నాయి. అలా రైట్ తీసుకుంటే రైట్ అంటే మనకి ఎప్పుడు అని చెప్పినట్టుకుండా మన ఆడోడుకున్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇక్కడ మా డైరెక్టర్ గారు ఎక్స్పోజింగ్ చేస్తారు. సో ఇది డెకరేటివ్ పీస్. పక్కనే ఆ పక్కనే వాటర్ బాటిల్. ఎక్కువ దీన్ని సాగతీయాలనుకోవట్లేదు, లాగేస్తే కిరణ్ గారు కట్ చేస్తారు. ఏం చెప్పేసింది ఓకే మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ ఈ పక్కన తిరిగితే మొత్తం నాదే కనబడుతుందిగా, కొంచెం